భారీ యుద్ధ నౌకల మోహరింపు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఒమాన్ తీరానికి చేరుకుంది ఆల్రెడీ. అయితే యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి మోహరింపులు అనగా ఇరాక్తో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇది అతి పెద్ద వైమానిక మోహరింపుగా నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యా, చైనాతో కలిసి ఒమన్ సముద్ర తీరంలో ఇరాన్ కూడా నావికా విన్యాసాలు నిర్వహిస్తుంది తన బల ప్రదర్శనలో ఒక భాగంగా. ఈ దాడులకు సంబంధించి కానీ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది అని అంటే పెంటగాన్ వర్గాలు తెలియచేసినటువంటి డేట్ ప్రకారంగానైతే ఈ వారము చివరన అంటే ఈ వారము చివరన ఎప్పుడు వస్తుంది? శనివారం రోజు అతి ముఖ్యమైనటువంటి రోజుగా 22వ తేదీ కీలకమైనటువంటి తేదీగా భావిస్తున్నారు. కాబట్టి ఆ రోజు దాడి జరగవచ్చును లేదా యుద్ధము రావచ్చును అనబడేటువంటి సంకేతాలు అయితే ప్రపంచవ్యాప్తంగా పెంటగాన్ నుండి లీక్ చేస్తున్నారు లేదా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా యుద్ధానికి ఓకే చెప్పేది లేకుంటే గ్రీన్ ఫ్లాగ్ చూపెట్టేది ట్రంప్ మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు ఆయననైతే ఏ దాడి చేయడానికి కూడా ఇరాన్పై పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కానీ శనివారం రోజు అతి కీలకంగా భావిస్తున్నారు. ఈ యొక్క యుద్ధ ప్రభావానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 7.5 లక్షల కోట్ల రూపాయల యొక్క స్టాక్స్ను ఈ యొక్క ఇన్వెస్టర్స్ అమ్మేశారు. కాబట్టి 7.5 లక్షల కోట్ల రూపాయల ధనము అనగా రేట్లు పడిపోయినాయి కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి ఆ యొక్క 7.5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినవి. అమ్ముకున్నోళ్ళు నష్టపోయినట్లుగానే భావించాలి. పోవాలి అనుకున్నోళ్ళు ఇప్పుడే మళ్ళీ రేపు ఒక్కరోజు ఫ్రైడే సాటర్డే ఉండదు కాబట్టి అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. యుద్ధము అనివార్యతను ఇక్కడ చూపెడుతుంది. కానీ ఇరాన్ను కట్టడి చేయడానికి ఈ యొక్క యుద్ధ మోహరింపు లేదా యుద్ధ బెదిరింపు అమెరికా పాల్పడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇంకొక మాట, రంజాన్ మాసములో కనుక ట్రంప్ ప్రభుత్వము ఈ శనివారము యుద్ధానికి కనుక అనుమతినిచ్చినట్లయితే తమ బలగాలకు మరి రంజాన్ మాసం యొక్క పవిత్రతలో ఏ రకమైనటువంటి భావనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రపంచానికి ఏ రకమైనటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మరియు పరిణామాలు ఉంటాయో ఇవి చాలా సీరియస్గా ఉన్నటువంటి అంశాలుగానే ఇది రంజాన్ మాసం యుద్ధం లోకి నెట్టబడుతున్నటువంటి అనుమానాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి.